రెండవ జాన్ పాల్ పాపు గారి జీవితం నుండి ఆధ్యాత్మిక అభ్యాసాలని మనం నేర్చుకుంటున్నాం. ఈనాడు ప్రియ సహోదరి సహోదరులారా, దాని కొనసాగింపుగా మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇదిగో సీమోను పుత్రుడవగు పేతురు, నీవు నన్ను గూర్చి ఏమనుకుంటున్నావు అన్నటువంటి దానికి ఇక్కడ ఉన్నటువంటి ఆర్చ్ బిషప్, వియత్నాం ఆర్చ్ బిషప్ నువాన్ టువాన్తో కూడా ప్రభువైనటువంటి దేవుడు ఎవరూ లేనటువంటి స్థితిలో ఏకాంతముగా విడవబడినటువంటి ఆ నేపథ్యములో దేవుడు ఎదురుగా వచ్చి ఈ సమయంలో ఇలాంటి దురదృష్టమైనటువంటి పరిస్థితిలో, కష్టమైనటువంటి ఈ జీవితంలో, ఇప్పుడున్నటువంటి ఈ అనుభవంలో నుండి నీవు నన్ను గూర్చి ఏమనుకుంటున్నావు అని క్రీస్తు ప్రభు అడిగినటువంటి ప్రశ్నకి తను జవాబిస్తున్నాడు. ప్రభు మాత్రమే కాదు, ప్రభువు మొట్టమొదటిసారిగా ఆయన ప్రశ్నిస్తున్నాడు. రెండవదిగా సహచర ఖైదీలు, అక్కడ ఉన్నటువంటి కథోలికేతరులు, ముఖ్యంగా కథోలికేతరులు ఆయన అడుగుతున్నారు, ఇదిగో నీ నిరీక్షణకు కారణం ఏమిటి? నీవు దేవుని యందు అపారమైనటువంటి నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నావు, కారణం ఏమిటి అని వాడు అడుగుతున్నారు. అది మాత్రమే కాదు, కుటుంబము వదులుకున్నావు, నీకున్నటువంటి పదవి సైతము పోయింది, మరి ముఖ్యంగా నీకున్నటువంటి ఐశ్వర్యము నీతో లేదు, అయినప్పటికీ నీ కూడా దేవుని యందు నమ్మకముతో ముందుకు వెళ్తున్నావు. కారణం ఏమిటి? క్రీస్తును అనుసరించుట కోసమేనా అంటే ఆ ప్రశ్న, మూడో ప్రశ్నలో చాలా అర్థాలు కనిపిస్తాయి. క్రీస్తును అనుసరించుట కోసమేనా నీవు ఈ బాధలు పడుతున్నావు, లేకుంటే వగైరా వగైరా ఏమైనా బహుశా చేశావా అని కథోలికేతరులు అడుగుతున్నారు. ప్రభువేమో నన్ను గూర్చి నువ్వేమనుకుంటున్నావు అంటున్నారు. కథోలికేతరులు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు జైలు జీవితంలో. మరి ముఖ్యంగా ఒకసారి జైలర్ కూడా ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చేసి, దేవుడు నిజంగా ఉన్నాడా? దేవుడు నిజంగా ఉన్నాడా? అందులో క్రీస్తు ప్రభు అనేటువంటి ఆయన ఉన్నాడా? బాబు, దేవుడు లేడు, క్రీస్తు లేడు, ఇదంతా కూడా మూఢ నమ్మకం. మతం అన్నదే మూఢ నమ్మకం. అందులో ధనికులు సృష్టించినటువంటి మతము క్రైస్తవ మతం అంటాడు. ధనికులు సృష్టించినటువంటి మతం ఏదైనా, క్రైస్తవత్వం ముఖ్యం. ప్రపంచంలో అన్ని దేశాల్లో, ఎక్కువ దేశాల్లో క్రైస్తవత్వం ఉంది. కాబట్టి ఈ ధనికులంతా కూడా ఏకమై సామాన్య ప్రజలను, పూర్ పీపుల్ని, పేదవారిని, బడుగు వారిని, అనామకులను, వాళ్ళందరినీ కూడా వారిని దగ్గర చేసుకోవడం కోసం వీరు మతం అనేటువంటి దాన్ని సృష్టించారు. ఇది ధనికుల మతము, ధనికులు సృష్టించినటువంటి మతము. అసలు దేవుడు ఉన్నాడా అన్నటువంటి ప్రశ్నను అక్కడ జైలర్ ప్రశ్నిస్తున్నాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఓ వైపున క్రీస్తు ప్రభు, ఓ వైపున కథోలికేతరుడు, ఓ వైపున అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రశ్నల వర్షాన్ని ఆయన పైన కుప్పిస్తూ ఉన్నారు. బహుశా వీటన్నిటికీ ఆయన జవాబు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇన్ని రోజులు జవాబు చెప్పకనే ఉన్నాడు, కానీ ఇప్పుడు నేను జవాబు ఇస్తాను, ఇది జవాబు ఇవ్వాల్సినటువంటి సమయమని ఆయన ఓ జవాబును, ఒకే ఒక జవాబును అందరికీ కూడా ఇస్తున్నాడు. ఏమిటంటే ఆయన ఇచ్చినటువంటి జవాబు, ఇదిగో నేను క్రీస్తు ప్రభువుని అనుసరించేటువంటి వాడను, దేవుడిని ప్రేమించేటువంటి వాడను, ఆ దేవుణ్ణి అనుకరించేటువంటి వాడను సైతము. ఐ ఫాలో జీసస్ క్రైస్ట్, ఆయన అనుసరిస్తున్నటువంటి వాడను. అంటే ఆయనలో ఉన్నటువంటి బలము మాత్రమే కాదు, ఆయనలో కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. ఆయనలో బలహీనతలు, లోపాలు ఉన్నవి, వాటిని సైతము నేను ప్రేమిస్తున్నాను. అంటే ఆయన చెబుతున్నటువంటి విషయం, ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్ బికాస్ ఐ లవ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అసలు ఇక్కడ అనూహ్యమైనటువంటి జవాబు, ఊహించనటువంటి జవాబు. అరే, నీవు దేవుని నమ్ముతున్నావు, అందులో క్రీస్తు భగవానుడు లోకానికి వెలుగని ఇన్నాళ్ళు నీవు జీవించావు, ఒక సెమినరీగా ఉన్నావు, ఫాదర్ అయ్యావు, ఫాదర్ తర్వాత బిషప్ అయ్యావు, బిషప్ తర్వాత ఆర్చ్ బిషప్ అయ్యావు, వియత్నాంకి చాలా గొప్ప అయినటువంటి స్థితిలో నీవున్నావు. అలాంటిది క్రీస్తు ప్రభు యొక్క బలము, ఆయన శక్తి, ఆయన వాక్యమును గురించి నీవు చెప్పడానికి బదులుగా ఆయనలో ఉన్నటువంటి లోపాలను నేను ప్రేమించాను అంటున్నావు. దేవుడికి ఎక్కడైనా లోపాలు ఉంటాయా అంటే మరొక ప్రశ్నను వాళ్ళలో సంధించాడు.
జవాబు ఇస్తూనే వారందరి మధ్య ఆయన మరొక ప్రశ్నను సంధించాడు. ఏమిటి? అసలు దేవుడు ఉన్నాడా అన్నటువంటి వ్యక్తిలో దేవునికి లోపాలు ఉంటాయా అన్నటువంటి ఆలోచనని అతను కలిగించాడు. ఇప్పుడు వారంతా కూడా వింటారు నేను చెప్పేటువంటి స్టోరీ, లేకుంటే నాకు జరిగినటువంటి ఆ పరాభవమును, ఏ విధంగా నేను అరెస్ట్ అయ్యాను, ఎందుకోసం నేను అరెస్ట్ అయ్యాను, ఎందుకోసం ఇక్కడ ఉన్నాను, ఎన్నాళ్ల పాటు ఉంటాను అనేటువంటి సందిగ్ధంలో నుండి వస్తున్నటువంటి ఈ కథను వాళ్ళు వింటారు. దేవుని మార్పుకు ఇక్కడే పునాది పడుతుంది, నాంది ప్రస్తావన ఇక్కడ జరగబోతుందని ఆయన మొదలుపెట్టాడు. ఐ లవ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, whom I adore, whom I worship, whom I follow. నేను అనుసరించేటువంటి క్రీస్తునాథుడికి కూడా బలహీనతలు ఉన్నాయి అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను కూడా ఈ ధ్యానం చేస్తున్నప్పుడు నాకు కూడా ఇదే అనుభవం. అరే, దేవుడు గొప్పవాడు, మనం అడిగినవన్నీ కూడా చేస్తాడు. మనం ఏ దాన్ని కూడా మనం కోరుకున్న దేనిని కూడా ఆయన కాదనడు. అన్నిటిని కూడా సమకూర్చేటువంటి దేవుడు, మనందరి పోషకుడు ఆయన అన్నటువంటి భావంతో ఉన్నాను. కానీ డిఫెక్ట్స్ ఏంటి? దేవునిలో లోపాల, క్రీస్తులో లోపాలు ఉంటాయా, ఆయనలో బలహీనతలు ఉన్నాయా అని ఆలోచించేస్తుంటే ఆయన గారు 5 బలహీనతలు తెలియజేస్తున్నాడు. అవి యాక్చువల్గా బలహీనతలు కాదు, మన్నించేటువంటి స్వభావంలో వచ్చినటువంటి బలం, తన అస్త్రం అది. కానీ ఇతను వాటిని ఒక బలహీనతలాగా చూస్తూ బలాన్ని పొందుతున్నాడు, ఆధ్యాత్మికమైనటువంటి ఆ శక్తిని, పుష్టిని పొందుతున్నాడు. అవి బలహీనతలు కాదు, దేవుని యొక్క బలమైనటువంటి అస్త్రాలు, గొప్ప సాక్షిభూతమైనటువంటి పవర్ఫుల్ వెపన్స్, దేవుని యొక్క పవిత్రమైనటువంటివి వీటి ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, క్రీస్తులో ఉన్నటువంటి లోపం, లేకుంటే క్రీస్తు యొక్క బలం అని చెప్పవచ్చు. ఆయన బలహీనతలు అన్నాడు, కానీ అవి బలాలని తర్వాత మనందరికీ కూడా విషదం అవుతుంది. మొట్టమొదటిగా ఆయనకున్నటువంటి జ్ఞాపక శక్తి చాలా తక్కువ. మనం అనుకుంటాం నాకు చాలా మేధస్సు ఉంది, నేను చాలా గొప్పవాడిని, నాకు ఇతరుల కంటే గొప్ప తెలివి, పాండిత్యము ఇవన్నీ కూడా ఉన్నాయి, అందరికంటే నేను బాగా చేస్తాను, అందరికంటే ఐఎమ్ ద ఎక్సలెంట్ పర్సన్ అని అనుకుంటాం. అంటే జీసస్ హ్యాజ్ ఏ టెరిబుల్ మెమరీ. ఆ టెరిబుల్ మెమరీ అంటే జ్ఞాపక శక్తి ఉంది అంటే చాలా ఉందని కాదు, మన్నించేటువంటి ఆ ఆలోచనలో లెక్కలేదు ఆయనకి. అది ఆయన యొక్క బలహీనత, మన్నించడంలో లెక్కే లేదు. ఉదాహరణకు చూస్తే లూకా శుభవార్త 23వ అధ్యాయము 42వ వచనంలో 3 యేసు ప్రభువుతో కలిసి ఇంకొక 2 శిలువ పైన ఉంటారు. శిలువ పైన ఉండి ఆడ వాళ్ళు బాధపడుతూ ఉంటే ఒక దొంగవాడు, మంచి దొంగవాడు అడుగుతాడు, ప్రభు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను కూడా గుర్తుపెట్టుకో, నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను కూడా గుర్తుపెట్టుకోండి అని అంటున్నాడు. అప్పుడు ప్రభు ఆలోచన, ఉదాహరణకు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. వాడి వెనక చాలా ఉంటాయి, కానీ అప్పుడప్పుడే కొత్తగా నియమితులైనటువంటి ఎస్ఐ దగ్గర, సార్ ఒక్కసారి క్షమించండి సార్, ఒక్కసారి నన్ను వదిలేండి సార్ అని అంటే, ఆయన ఫైల్ తీసుకురాను రా అంటాడు. ఆయన ఫైల్ తీసుకురా అని చెప్తే ఇన్ని ఫైల్ చూస్తే అప్పుడు చెప్తాడు ఎస్ఐ, నువ్వు చేసిన ఈ పనులకు అన్నిటికీ గతం ఉంది, ఇప్పుడు ఉంది, తర్వాత నీ పైన పెద్ద ముందుకు మారతాం అనేటువంటి ఆలోచన కూడా కనపరాలేదు, కనీసం నీకు 20 సంవత్సరాలు జైలు శిక్ష వేయాలి అని అంటాడు. అదేవిధంగా యేసు ప్రభుకి ఎంత గొప్ప అయినటువంటి శ్రమ, సిలువ అనేటువంటిది అందరికీ కూడా వేయరు. అలాంటిది ఈ 2 ఈ సిలువ మరణానికి పనిష్మెంట్కి గురి అయ్యారంటే ఎంత దారుణమైనటువంటి దొంగలు, ఎంత దారుణమైనటువంటి బందిపోట్లు అనేటువంటి అది విషయం మనకు అర్థమవుతుంది. అలాంటి వారిని సైతము 20 సంవత్సరాలు, ఒకవేళ నేను నిన్ను మన్నిస్తున్నాను, నీవు పరలోకంలో ఉంటావు అన్నదానికి ముందుగా కథోలిక సంప్రదాయం ప్రకారం కనీసం 20 సంవత్సరాలు నీవు ఉత్తరం స్థలంలో ఉండాలి. అలా అనకుండా ప్రభువు కనీసం మినిమము పనిష్మెంట్ కూడా ఇవ్వకుండా, నేడే నీవు నాతో పరలోకంలో ప్రవేశిస్తావు. ఇంకెక్కడుంది ఆయనకు పాపాలు లెక్కించేటువంటిది? అది బలహీనత. ఆయన మాట్లాడుతున్నటువంటి బలహీనత ఏమిటంటే, ఇదిగో పాపానికి ఆయనకు పనిష్మెంట్ అనేటువంటిది, శిక్ష అనేటువంటిది ఉండాలి. కానీ ఇక్కడ యేసు ప్రభు యొక్క జ్ఞాపక శక్తి ఎంతగా ఉందంటే ఆయన మొత్తాన్ని మర్చిపోతున్నాడు.
నన్ను అడిగినటువంటి వాడు ఒక బందిపోటు, ఒక దొంగ, లేకుంటే సమాజంలో అల్లర్లు సృష్టించినటువంటి ఓ విప్లవకారుడు. అతనికి పడాల్సినటువంటి శిక్ష ఇంతగా ఉండాలి అనేటువంటి భావన ఇక్కడ యేసు ప్రభుకి లేదు. అడగగానే ప్రభు, నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను గుర్తుపెట్టుకోనండి అని అడగగానే అతను ఒప్పుకుంటూ నేడే ఈరోజే నీవు నాతో పాటు, నేను ఇప్పుడే స్వర్గారోహణం చేయబోతున్నాను, మోక్షంలో ప్రవేశించబోతున్నాను, కావున నీవు నాతో పాటు ఆ పరలోకంలో ప్రవేశం చేస్తావు అన్నటువంటి దాన్ని మనం వింటున్నాం. ముఖ్యంగా లూకా శుభవార్త 23వ అధ్యాయము 43వ వచనంలో ఆయన చెబుతున్నాడు. మనిషి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, ప్రభువునకు ఇక్కడ ఈ జ్ఞాపక శక్తి అనేటువంటి ఒక డిఫెక్ట్, యువాన్ టువాన్ అనేటువంటి ఆ బిషప్ గారు, నేను అందుకే ప్రేమిస్తాను. ఐ లవ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దిస్ ఈజ్ ద డిఫెక్ట్. ఆయన జ్ఞాపక శక్తి అనేటువంటిది లేదని కాదు, మన్నించేటువంటి క్రమంలో ఎంతవరకైనా వెళ్తాడు. అందుకే కీర్తనాకారుడు రాసుకుంటున్నాడు, పాపమనిన ద్వేషము యేసయ్యకు, పాపులనిన ప్రేమ మెస్సయ్యకు. చూడండి, పాపం అంటేనే అసహించుకుంటాడు, పాపం అంటే ద్వేషం, మనిషి కాదు. ఇక్కడ ఆ దొంగవాని విషయంలో అతను క్రీస్తు ప్రభువు దొంగవాన్ని ద్వేషించడం లేదు, పాపాన్ని మర్చిపోయాడు, పాపాన్ని మన్నిస్తున్నాడు, మనిషిని హత్తుకుంటూ ఉన్నాడు. ఇదే మన జీవితంలో కూడా మనము చేయాలి. మన్నించేటువంటి ఆ క్రమములో మెదడు పనిచేయకూడదు. ఒకరిని మన్నిస్తున్నామంటే మానవ దృక్పథములో దేనిని కూడా చూడకూడదు. ఒకవేళ ఒక విషయం గురించి, ఒక కేసు గురించి, లేకుంటే ఒక జరిగినటువంటి సంఘటన గురించి మనము మానవ దృక్పథంలో మానవ మేధస్సును ఉపయోగిస్తే అన్ని లాజిక్లే బయటపడతాయి, అన్ని తప్పుల్నే మనం ఎంచుతూ ఉంటాం. మన్నించడానికి అక్కడ ఆస్కారం ఉండదు. ఈ జ్ఞాపక శక్తిని మన్నించేటువంటి ఆ గొప్ప మనస్సు కొందరికి డిఫెక్ట్గా కనపడుతుంది. ఇదిగో మీరు మన్నించడంలో యేసుప్రభు డిఫెక్ట్ అంటున్నారు, నాకు ఆ డిఫెక్టే ఇష్టం, అదే ఆ లోపమే నాకు ఇష్టం. అందుకే నేను దేవుణ్ణి ప్రేమించడంలో, దేవుణ్ణి అనుసరించడంలో మీరు వేసినటువంటి ప్రశ్నలకు ఇదే జవాబు. మీరు వేసినటువంటి ప్రశ్నలకు ఇదే సంస్కారంతో కూడినటువంటి జవాబుగా ఉంటుందని ఆయన మొదటి బలహీనత, మొదటి లోపం గురించి తెలియజేశాడు.